సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన సిరివెల్ల మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఇందూరు ప్రతాప్ రెడ్డిపై ప్రత్యర్థులు దారుణంగా దాడి చేసిన ఘటనపై శనివారం జిల్లా ఎస్పీ అదరాసింగ్ రాణాను నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి కలిసి ప్రతాప్ రెడ్డిని హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, గ్రామంలో ఆర్లగడ్డ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగింది. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రతాప్ రెడ్డి కోలుకోవాలని కోరారు. 2017లో జరిగిన హత్య ఘటనలో సాక్షిగా ఉన్న ప్రతాప్ రెడ్డి మరియు ఇతర సాక్షులను భయపెట్టాలని, ప్రత్యర్థులు ప్రతాప్ రెడ్డిని మట్టుబెట్టాలని దాడి చేయడం దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి ఎదురుదాడులు, హత్యలను ప్రోత్సహించలేదని, అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని నెలల్లోనే తమ నాయకులపై హత్యాయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసని, ఎటువంటి వారైనా చట్టపరిధిలో శిక్షించాలని కోరారు. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా ఉండేందుకు ప్రయత్నించామని, అయితే నేడు ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా హత్యాయత్నం చేయడం ప్రజలు గమనించాలన్నారు. 2017లో తమ నాయకులను 2 కోల్పోయామని, మరోసారి అదే కుటుంబ సభ్యునిపై హత్యాయత్నం చేయడం సరికాదన్నారు. పోలీస్ అధికారులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు 11 గంటలకు 11:30కు గోవిందపల్లెలో ప్రతాప్ రెడ్డి అనే అతన్ని అటాక్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు అతను చనిపోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు బతకడం మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని మాత్రం ఖచ్చితంగా, అంటే దేవుళ్ళలో ఉండడం, దేవుడు అతన్ని ప్రతాప్ రెడ్డిని కాపాడడం జరిగింది. ఆ విషయంతోనే ఈరోజు నేను గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న నాని మేమందరం వచ్చి ఎస్పీ గారితో మాట్లాడి ఆ గ్రామం యొక్క సమస్య అంతా కూడా ప్రభాకర్ రెడ్డి అన్న నాని గారు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది కాబట్టి ఆ ట్రయల్ అతన్ని ప్రతాప్ రెడ్డిని ఏదో విధంగా బెదిరించి ట్రయల్ సాక్ష్యాలు చెప్పకుండా వాళ్ళని ఒక విధంగా భయం క్రియేట్ చేయాలి. సో ఈ ప్రతాప్ రెడ్డికి ఏమన్నా అయితే ఇతను లేకపోతే వాళ్ళు ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేరనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రభాకర్ రెడ్డి అన్న ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ కేసు విచారణ జరిగేదానికి కూడా ఖచ్చితంగా పోలీసులు సపోర్ట్ చేయమని అడగడం జరిగింది. ఎవరైతే ముద్దాయిలు తప్పు చేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని, ఇంకా ఇటువంటి పరిస్థితి ఉందా నంద్యాల జిల్లాలో ఇటువంటి పరిస్థితులు లేకుండా చూడమని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల మీద కఠినంగా చర్చించమని కూడా కోరడం జరిగింది. కాబట్టి ఎస్పీ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా నేను వీళ్ళకి న్యాయం చేస్తాను, ఆ ముద్దాయిల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఈ హత్య ప్రయత్నానికి కారణం ఏంటంటే 2017లో ఇందూరు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఒక డబుల్ మర్డర్ జరిగింది. ఆ ఊర్లో ఇందూరు ప్రతాప్ రెడ్డి తమ్ముడు, ఈ రోజు ఇందూరు ప్రభాకర్ రెడ్డి తమ్ముడు ఇందూరు ప్రతాప్ రెడ్డి. ఆ కేసులో ఈయన మెయిన్ విట్నెస్ రేపు ఈ నెలలోనే ఏప్రిల్ నెలలోనే షెడ్యూల్ ఇచ్చారు కోర్టు విచారణకు అని చెప్పేసి. అది విచారణ జరుగుతుంది, అంతలోపల ఎవరో చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఒక అటాక్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్లాన్ చేశారు, దేవుడు వల్ల. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ గారిని అడుగుతాం. ఇటువంటి పరిస్థితులు ప్రోత్సహించకుండా మేము ఎన్ని రోజుల నుంచి కాపాడుకుంటా ఆలగడ్డ తాలూకాలో ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా గత 5 సంవత్సరాల్లో 2017లో వాళ్ళ ప్రభుత్వంలో మా వాళ్ళని ఇద్దరు చంపితే 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఆ ఊర్లో జరగకుండా చూసుకుంటూ వస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున మేము చూసుకుంటూ వస్తుంటే మరి పొద్దు వాళ్ళు ఎందుకు ఎవరు ప్రోత్సాహం వాళ్ళు ఇది చేశారో తప్పకుండా వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కూడా శిక్షించాల్సిన పరిస్థితి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఏదైతే ఎప్పుడో ఆలగడ్డ ఫ్రాక్షన్ నుంచి 1999, 2000లోనే ఆలగడ్డ బయటపడ్డది. ఈరోజు ఫ్రాక్షన్ అనేది లేకుండా ఆలగడ్డ ఉంది. మళ్ళా మీరు ఇటువంటి ప్రోత్సహిస్తే అటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి దయచేసి అటువంటి దానిలకు మీరెవరు కూడా ఊతమీయొద్దని చెప్పేసి కూడా మీకు కూడా తెలియజేస్తున్నా. మే నుంచి జూన్ నుంచి ఎలా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి మీరు కూడా ఆలోచన చేయండి. ఆలగడ్డ ప్రజలకందరూ కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరే ఆలోచన చేయాలి, ప్రజలే ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే ప్రజలే ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా ఇటువంటి సమస్యలు ఇటువంటి ప్రయత్నాలు కూడా జరగకుండా భవిష్యత్తులో కాపాడండి ఆలగడ్డని కోరుతున్నాను.
మీరు చెప్పేది మైకులు పట్టుకుంటే స్థిరంగా నీతులు తర్వాత చేసే ఇట్లాంటి పనుల అంటే మైకులు పట్టుకున్నప్పుడేమో మేము ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగేమో మా అంత ఇది ఉండరు మా అంత అది ఉండరు అని చెప్పి మాట్లాడేది మీరు మైకులు పక్కన పెట్టంగానే ఇట్లాంటి కార్యక్రమాల్లో చేసేది. గత 5 ఏళ్లలో చూపించండి ఒక్క ఇన్సిడెంట్ ఇట్లాంటి జరిగిందేమో. ఆ రోజు మా వాళ్ళని మేము కాపాడుకున్నాం కానీ ఎక్కడ కూడా మేము ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడలేదు. ఆ 5 ఏళ్ళు కూడా మా వానికి మేము గన్ లైసెన్స్ కూడా ఇప్పకుండా ఒక గన్మెన్ ఇప్పించినాం. ఫ్రాక్షన్ ఉన్న విలేజ్ వెపన్ ఇప్పిస్తే కూడా ఏదైనా ఇబ్బంది జరగచ్చు క్షణికావేశాలు అని చెప్పేసి అతనికి గన్ లైసెన్స్ కూడా ఇప్పకుండా గన్మెన్ ఇప్పించి 5 years పెడితే కేసు ట్రయల్ కి వచ్చింది. గవర్నమెంట్ మారంగానే గన్మెన్ ని తీసేస్తారు. ఈరోజు ఎలక్షన్ అయిపోయి 9 నెలలు ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో 4వ ఇన్సిడెంట్ ఇది. 4వ ఇన్సిడెంట్ ఇట్లా జరుగుతుంది. 2 ప్రాణాలు కోల్పోయారు, 2 దెబ్బలు తిని ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఎవరికే కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఆలగడ్డ ఫ్రాక్షన్ కూపం నుంచి పూర్తిగా బయటకు వచ్చింది. మన జిల్లాలో అన్ని పూర్తిగా బయటకు వచ్చేసినాయి. ఈ రోజు అటువంటి పరిస్థితులు లేవు. అవన్నీ చూసిన వాళ్ళు పెద్దోళ్ళు ఈరోజు వద్దులనైనా దరిద్రం అనుకుని ఈరోజు వాళ్ళే మంచి చేయాలా, ప్రజలకి డెవలప్మెంట్ చేయాలని అందరూ ముందరికి వచ్చి చేస్తున్నారు. ఈ చేతనైతే మంచి చేయండి, లేకపోతే ఇంట్లో కూర్చొని మూసుకొని, కానీ ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దని చెప్పేసి ప్రోత్సహించద్దు ఇట్లాంటి వాళ్ళని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎస్పీ గారిని కూడా ఇప్పుడు భూపాలన్న అదేవిధంగా ఫాదర్ అందరూ కూడా గట్టిగా కోరడం జరిగింది. మా ఎస్పీ గారు కూడా మాకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. దీని మీద తగిన న్యాయం చేస్తామని మేము కూడా వేచి చూస్తాం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.